మ్యాడ్ స్క్వేర్. బాబు అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. స్వీట్ పేరు కాదు, అమ్మాయి ఈసారి లడ్డు గాని పెళ్లితో రచ్చలేపనుంది మ్యాడ్ స్క్వేర్. నేను బిచ్చిపొడి బట్టలేసుకున్నా నీకంటే బాగుంటా. చిన్నానా సారీ పెద్దనా. జాతి రత్నాలు లాగే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడానికి 2023వ సంవత్సరంలో యూత్ ని టార్గెట్ చేస్తూ కొంతమంది బీటెక్ విద్యార్థుల జీవితాన్ని చాలా కామెడీ అండ్ ఫన్నీగా చూపిస్తూ మ్యాడ్ చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్ శంకర్ తీశారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. ఆ ఏడాది ఈ సినిమా ఫన్ఫుల్ ఎంటర్టైనర్గా థియేటర్స్లో దుమ్మురేపింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ఒక హీరో సంగీత్ శోభన్. ఇతను వర్షన్ సినిమా డైరెక్టర్, దివంగత దర్శకుడు శోభన్ రెండవ కొడుకు. ఈ సినిమాతో సంగీత్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో సైమా అవార్డు సొంతం చేసుకున్నారు. అతనికి ఇది హీరోగా మొదటి చిత్రం అవడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్గా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమాని రూపొందించారు సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ. సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అండి. అరే డ్రింక్ పేరు. అదే చిత్ర బృందాన్ని పెట్టి డబుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కించాడు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 300 కోట్ల కలెక్షన్స్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన భీమ్స్ రెండవసారి ఈ సీక్వెల్ కోసం సంగీతం సమకూర్చారు. ఆల్రెడీ ఆయన సంగీతంలో విడుదలైన 2 పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు శ్యామ్ దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఇక మ్యాడ్ చిత్రానికి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ అనౌన్స్ అయినప్పుడు అన్ని నవ్వులు రిపీట్ అవుతాయా అనుకున్నారు. బట్ లేటెస్ట్గా విడుదలైన ఈ మూవీ టీజర్ చూస్తే ఈసారి నవ్వులు కూడా డబుల్ అవుతాయి అన్నట్లుగానే ఉంది. టీజర్తోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనిపించేశారు. మరి ఈ టీజర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో చూద్దాం. మీకు లేడీస్ సోప్ తొక్కటేనా, ఇంకా మన లంకప్పా చేతులు కూడా ఉన్నాయి. ఇంకేం చేయలే. ముందుగా టీజర్ స్టార్ట్ అవగానే మొదటి పార్ట్లో బీటెక్ కంప్లీట్ చేసుకున్న మ్యాడ్ గ్యాంగ్ ఇందులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తారు. ఈ బ్యాచ్లో కీలకమైన లడ్డు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. టీజర్ మొదట్లో లడ్డు తండ్రి మురళీధర్ గౌడ్ తన వాయిస్ ఓవర్తో వెంకీ అట్లూరి 1000 రూపాయల 16, అనుదీప్ కేవి 516, సూర్యదేవర నాగవంశీ 116 చదివించారని చెప్పగానే లడ్డు పెళ్లి కొడుకు వేషంలో ఎంట్రీ ఇస్తాడు. అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పమని పంతులు గారు అనడంతో లడ్డు సోంపాపిడి అంటూ నవ్విస్తాడు. తర్వాత షాట్లో ఒక బాబు మాట్లాడుతూ ముహూర్తానికి ఇంకా 3 రోజుల సమయం ఉంది, ఏం దుష్టగ్రహాలు వస్తాయో ఏమవుతుందో అని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ దెబ్బతో లడ్డు తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటాడు. తన కాలేజీలో తన గ్యాంగ్ చేసిన అల్లరి చిల్లరి పనులన్నీ టీజర్లో చూపించారు. అనుకున్నట్లే తన 3 ఫ్రెండ్స్ లడ్డు పెళ్లిలోకి ఎంట్రీ ఇస్తారు. పెళ్లికి 2 రోజుల సమయం ఉందని ఈలోపు బ్యాచిలర్ పార్టీ కోసం గోవా వెళదామని ప్లాన్ వేస్తారు. గోవా వెళ్ళాక బ్యాచిలర్ పార్టీ పేరుతో వారు చేసిన హంగామా, చిల్లర పనులు అన్నిటినీ టీజర్లో చూపించే ప్రయత్నం చేశారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే బాయ్. ఇదే గోవాలో ఒక సమస్యలో ఇరుక్కోవటం, లడ్డు పెళ్లికి ముందు చిల్లర పంచాయతీ చేయడం లాంటి అంశాలు టీజర్లో చూడొచ్చు. టీజర్ చివరిలో మ్యాడ్ గ్యాంగ్ ఒక అనామకుడితో ఫోన్లో మాట్లాడుతూ ఎవరు మీరు అనగానే బాయ్ అంటూ ఫోన్లో సమాధానం వస్తుంది. అయితే ఓకే బాయ్ అంటూ ఫన్నీగా నవ్విస్తారు మ్యాడ్ గ్యాంగ్. నాకు బీట్ కానిస్టేబుల్ బట్టలు ఇచ్చినప్పుడే అర్థమైందిరా మనం దొరుకుతామని. ఆద్యంతం ఈ టీజర్ డబుల్ ఫన్తో సాగిందని చెప్పొచ్చు. మార్చ్ 29వ తేదీన థియేటర్స్లోకి నవ్వించేందుకు వస్తున్న ఈ సినిమా ఏ మేర కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. పెట్రోల్ డీజిలా సార్? ఏ తక్కువైతే అదే కొట్టామ్మా.